ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. నల్గొండలో ఓ పోక్సో కేసులో నిందితుడికి ఏకంగా 51 సంవత్సరాల శిక్షను విధించింది కోర్టు. జడ్జి రోజారమణి గారు చాలా సంచలనాత్మకమైన తీర్పునిచ్చారు ఈ కేసులో. అత్యాచార కేసులో 20 ఏళ్లు పోక్సో చట్టం ప్రకారం, మరో 10 ఏళ్లు ఎస్సీ ఎస్టీ అట్రాసిటివ్ కేసు కింద, ఒక ఏడాది పాటు 506 కేసు కింద, అంటే అమ్మాయిని బెదిరించారన్న కేసు కింద మొత్తంగా 51 సంవత్సరాలు శిక్షణ వేశారు. ఇది చాలా సెన్సేషనల్ కేసు అని చెప్పాలి, సెన్సేషనల్ కోర్టు ఆర్డర్స్ అని కూడా చెప్పాలి. ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు. నల్గొండలో ఈ కేసులో స్వయంగా వాదనలు వినిపించినటువంటి పోక్సో కేసెస్ చూసే పీపీ గారు రంజిత్ కుమార్ గారు, ఒకసారి ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్, ఇప్పుడు ఈ కేసుని ఎలా చూడాలి? ఎందుకంటే 2-3 కేసెస్లో కూడా మేడం జడ్జి గారు చాలా మంచి శిక్షలు ఇస్తూ ఉన్నారు. ఇలాంటి పెద్ద శిక్షలు వేసినప్పుడు ఏంటంటే, ఇలా ఏదన్నా చెయ్యాలి అన్నప్పుడు, క్రైమ్ చేయాలి అన్నప్పుడు భయపడిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి, చేయకుండా ఉంటారు. క్రైమ్ రేటు కూడా తగ్గుతుంది ఇలాంటి శిక్షలు కనుక పడుతూ ఉంటే రెగ్యులర్గా. ఆ మధ్యకాలంలో కూడా ఒక సెన్సేషనల్ కేసులో ఆవిడ పెద్ద శిక్ష వేశారు. మళ్ళీ ఇది ఈ మధ్యన చూస్తున్నాము. ఇంత పెద్ద శిక్ష అయితే అస్సలు చూడలేదు, ఎప్పుడూ చూడలేదు కూడాను. చెప్పండి సార్, దాని గురించిన పూర్తి సమాచారం ఇవ్వండి. ఈ మధ్య కాలంలో 2 కేసులే కదమ్మా, జూలై నుంచి ఇప్పటిదాకా మనకు 8 కేసుల కన్విక్షన్లు వచ్చినాయమ్మా. సూపర్. 2 కేసులలో ఒక కేసులో డెత్ సెంటెన్స్ వచ్చింది, ఒక కేసులోనేమో 51 years వచ్చింది, మిగతా 4 కేసులలో 20 years ఎబోనే వచ్చింది. అండ్ దీన్ని ఏమని చూడాలి అని అంటే, మనం ఏదో ప్రాసిక్యూషన్ విజయం సాధించాము, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ విజయం సాధించాము అనే దానికంటే మనం ఈ సిస్టమ్ లో కరెక్ట్ గా వర్క్ చేసినప్పుడు నేరస్తుడు తప్పించుకోలేడు అనేది ఒక వాయిస్ చూపెట్టాం. కరెక్ట్ సార్, కరెక్ట్. ఇంకొకటి ఏంటంటే, ఈ ఇన్ని శిక్షల గురించి పోక్సో యాక్ట్ మీద అవగాహన లేక కొన్ని నేరాలు వస్తున్నాయి, నేరాలు నమోదవుతున్నాయి. సో ఈ నేరాలు తగ్గుముఖం పట్టాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అనే విషయంలో ఈ యాక్ట్ మీద ఖచ్చితంగా ఒక చర్చ జరగాలి, ప్రజల్లో ఒక చర్చ జరగాలి, మీడియాతో ఒక చర్చ జరగాలి, ప్రింట్ మీడియాతో వ్యాసాల రూపంలో ఒక చర్చ జరగాలి. అప్పుడు అయితేనే మనము వీటిని అరికట్టగలుగుతాము. మోర్ ఓవర్ ఇంత స్ట్రిక్ట్ గా ఇంత పగడబందీగా నేను ప్రాసిక్యూషన్ ఎందుకు నిర్వహిస్తున్నానంటే, మన పిల్లలకు మనమే సేఫ్ గార్డ్ గా ఉండాలి. ఈ సమాజంలో ప్రతి మైనర్స్ మనకి మన పిల్లలుగా భావించాలి, వాళ్ళకు సేఫ్ గార్డ్ గా ఉంచాలనే ఉద్దేశంతో నేను ఈ విధంగా ప్రాసిక్యూషన్ నడిపిస్తాను. సార్ గ్రేట్ సార్, చాలాను. 55 సంవత్సరాలు, ఇప్పుడు 51 సంవత్సరాల శిక్షని ఎలా అంటే ఎలా అమలు చేస్తారు? దాన్ని కంటిన్యూస్ గా అమలు చేస్తారా, లేకపోతే అది ఏకకాలంలో 3 శిక్షలు ఏకకాలంలో 4 శిక్షలు ఏకకాలంలో నడిచిపోతాయి. 4 సెక్షన్ల కింద ఏకకాలంలో నడిచిపోతాయి. అంటే హైయెస్ట్ 20 ఏళ్ళు అవుతుందా సార్? ఏకకాలంలో 20 ఏకకాలంలో నడిచిపోతుంది. ఆ 20లో ఈ 10 కూడా నడిచిపోతుంది. మిగతా కాలంలో నడిచిపోతుంది. అంటే మొత్తంగా ఎంత అనుభవించాల్సి వస్తుంది? ఎన్నేళ్ళు శిక్ష అనుభవించాల్సి వస్తుంది ఇప్పుడు అతను? అప్రాక్సిమేట్లీ 25 years. ఈ కేసు అసలు ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఒక్కసారి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ కొంచెం. ఈ కేసు 2021లో నమోదు అవుతుందమ్మా. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం, తిప్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు అవుతుంది. దీన్ని మనము పోలీసు వారు నమోదు చేసిన ప్రకారంగా పోలీసు వారి మనకు వచ్చిన ఛార్జ్ షీట్ ఆధారంగా మనకు ఈ అమ్మాయి ఏజ్ వచ్చేసి 15 సంవత్సరాలు, 10th క్లాస్ చదువుతుంటది. అక్కడనే స్థానికంగా పనిచేసే ఒక వ్యక్తితోటి పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం ఏర్పరచుకొని తనని నీకు ఇక్కడ బస్ స్టాండ్ కానీ డ్రాప్ చేస్తా అని చెప్పేసి నమ్మించి బండి మీద తీసుకుపోయేసి అక్కడ ఒక పాడుపడ్డ గృహలోకి తీసుకుపోయేసి అమ్మాయి మీద నేను వద్దు అంటున్న క్రమంలో కూడా అమ్మాయి రెసిస్టెంట్ పరిస్థితిలో అమ్మాయిని సెక్షువల్ అఫెన్స్ కమిట్ చేస్తారు, ఫోర్స్ఫుల్ గా సెక్షువల్ అఫెన్స్ కమిట్ చేస్తారు. తర్వాత ఇంటికి పోయేసరికి నీరసంగా ఉంటుంది. అమ్మాయి ఎందుకు నీరసంగా ఉంటుందో అని చెప్పేసి తల్లి ప్రశ్నించేసేసరికి నాకు ఇంటికి జరిగిందని చెప్తుంది. ఆ జరిగిన క్రమంలో పేరెంట్స్ వచ్చేసి కేసు నమోదు చేస్తారు, కేసు పెడతారు. తర్వాత పోలీసు వారు కేసు నమోదు చేస్తారు. ఇన్వెస్టిగేషన్ లో అది ఛార్జ్ షీట్ 2022లో నమోదు అవుతుందండి. తర్వాత కొన్ని డిలే జరగల కారణం ఏంటంటే, ఈ నేరస్తుడు అక్కడ నేరం పేరు నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఉండకపోవడము, కోర్టులకు వాయిదాలకు అటెండ్ కాకపోవడము, ఇవన్నీ ఉండగా మేము ప్రాసిక్యూషన్ మళ్ళీ ఒక స్టెప్ ముందుకు తీసుకుని నేరస్తుని ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేయించేసి, నాన్ వేలబుల్ వారెంట్ ఇష్యూ చేయించేసి అండర్ ట్రయల్ అనే వారెంట్ రిమాండ్ పంపించేసి అండర్ ట్రయల్ అనే మనం
కేసు నడిపేయడం జరిగింది. నడిపించడం మనకు విత్ ఇన్ షార్ట్ గ్యాప్ లో విత్ ఇన్ ట్రయల్ స్టార్ట్ అయిన ఫ్యూ డేస్ నాట్ ఈవెన్ 15-20 డేస్ లో మనం ట్రయల్ కంప్లీట్ చేసేసి సరైన తీర్పు, మనం అనుకూలమైన తీర్పు, ప్రాసిక్యూషన్ అనుకూలమైన తీర్పు రావడం జరిగింది. ఇది మంచి ఆశాజనకమైన తీర్పు, మంచి ఆశించదగ్గ తీర్పు. ఓకే, చాలా తొందరగా తీసుకొచ్చినట్టు సార్ మీరు ఇది సారీ, కేసుని చాలా తొందరగా ఫినిష్ చేశారు మీరు. అంటే తొందరగా చూడమ్మా, మీరు అందరికి ఏమంటారంటే కేసులు తొందరగా అవడానికి కారణం లేట్ చేస్తారు అనేది దానికి కారణం ఈ సిస్టమ్ లో ఏమవుతుంది అంటే, మేము ప్రాసిక్యూషన్ గానీ మేము అందరం రెడీగా ఉండాలి. కానీ కొన్ని సందర్భాలలో డిఫెన్స్ కౌన్సిల్స్ డేట్ తీసుకుంటారు, కొన్ని సందర్భాలలో ప్రాసిక్యూషన్ డేట్ తీసుకుంటది, కొన్ని సందర్భాలలో విట్నెస్ మనకు అవైలబిలిటీ ఉండరు, కొన్ని సందర్భాలలో ఆఫీసర్స్ డ్యూటీలలో ఉండడం, ఇట్లా కొన్ని అన్ని మనం పరిధిలో చెప్పుకోలేని కొన్ని ఇష్యూస్ కూడా ఉంటాయి. అవి కూడా దానికి కూడా గల కారణాలు అనుకోవచ్చు. ఈ కేసులో స్వయంగా మీరే వాదనలు వినిపించారా సార్? అన్ని కేసులలో నేనే వినిపించాను, పోక్సో కోర్టులో. ఓకే, పోక్సో మొత్తం ఇప్పుడు పర్టికులర్ ఈ కేసులో కూడా మీరే? ఈ కేసులో కూడా నేను. సూపర్. తర్వాత అప్పీల్కి వెళ్ళే అవకాశం ఉంటుందా సార్? నెక్స్ట్ హై లెవెల్ ప్రతి ఒక్కరికి అప్పీల్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అప్పీల్లో తనకు ఇప్పుడు మన ఇంట్లో మన ఒకరి అభిప్రాయం ఒకలా ఉండదు కదా. అవును అవును. ఇంటి పెద్ద అభిప్రాయం ఒకలాగా ఉంటది, మన ఇంటి చిన్న అభిప్రాయం ఒకలాగా ఉంటది. ఎవరి అభిప్రాయం ఒకటే, కానీ ఏకకాలంలో ఖచ్చితంగా ఈ శిక్ష మాత్రం పోదు అనే ఒక కాన్ఫిడెన్స్ అయితే ఖచ్చితంగా ఉన్నదండి. ఓకే, ఎవిడెన్స్ అన్ని పర్ఫెక్ట్ గా సబ్మిట్ చేసినట్టున్నారు మీరు? 100%. అవసరం లేని ఎవిడెన్స్ తీసుకోలేదు, మెటీరియల్ ఎవిడెన్స్ అన్ని పెట్టి చేసేసి. ఒక్క వ్యక్తి సార్ ఇందులో? ఒక్కడేనా? ఒక్కడే. మొన్న ప్రీవియస్ గా మీకు నల్గొండ 1 టౌన్ పరిధిలో కసాయి తల్లి అండి. అవును సార్, అది తల్లి దారుణం అసలు. కూతుర్ని దగ్గరుండి లవర్ తోటి తల్లి ఇల్లీగల్ కాంటాక్ట్ విత్ అక్యూజ్డ్ అండి. అవును. సో దాన్ని మనం ప్రాసిక్యూషన్ బలంగా వాదనలు వినిపించాము. మరి దారుణమైన విషయం ఏంటంటే అండి, నేను ఫస్ట్ కన్విక్షన్ ఒక తండ్రి అఫెన్స్ చేస్తాడండి డాటర్ మీద 8 years to 10 years పాపం. ఈచ్ అండ్ ఎవ్రీ ఫైల్ అండి నిరూపమ గారు, మనము ఆ ఫైల్ చదువుతుంటే ఐఎమ్ సీయింగ్ ద పెయిన్ ఆఫ్ ద విక్టిమ్. సో ఈ సిస్టమ్ లా మనకు వచ్చిన ఆపర్చునిటీని ఎక్కడ కూడా వదులుకోకుండా నిందితులకు ఖచ్చితంగా శిక్ష పడే విధంగా నేను పనిచేస్తా ఉన్నాను. రేపు నాకు ఈ టర్మ్ అయిపోయినాక నేను పోయి నా అడ్వకేట్స్ తోటే నేను పని చేసుకోవాలి. అయినా కానీ వాళ్ళతోటి నేను ఎలాంటి కొల్యూడు కాకుండా, నాకు మైనర్ పిల్లల పట్ల ఒక భగవంతుడు ఇచ్చిన ఒక అవకాశాన్ని నేను సక్రమంగా నిర్వహిస్తున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఆన్ ద డెలివరింగ్ ఆఫ్ మై డ్యూటీస్ అండి. మీకు ఒకటి చెప్తున్నా చూడండి, నేను ఇంటికా నుంచి కోర్టుకు వచ్చేటప్పుడు నా ఫేస్ లో సంతోషం కంటే పోయేటప్పుడు సంతోషం ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే ఆ రోజు నేను ఆ డెలివరీ ఆఫ్ డ్యూటీస్ కరెక్ట్ గా చేశాను. మీరు నమ్మరు అంటే టిల్ టుడే దేర్ ఇస్ నో సింగిల్ ఎంపీ ఆఫ్ కరప్షన్ అండి. సూపర్ సూపర్ అండి, మీరు ఇలాగే కంటిన్యూ చేయండి. నేరస్తులు ఎక్కడున్నా కూడా వాళ్ళకి మీ దగ్గరకు వచ్చారు అంటే మాత్రం, మీ పరిధిలోకి వచ్చింది అంటే మాత్రం శిక్ష పడే తీరాలన్నట్టే చేయండి. డిఎన్ఏ లేని దాంట్లో 22 years చేయించానమ్మా. డిఎన్ఏ మ్యాచ్ కాని దాంట్లో 22 years చేయించాను. డిఎన్ఏ మ్యాచ్ అయిందంటే 21 పడ్డది. ఆబ్వియస్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ ఐ మీద పోక్సో యాక్ట్ కేసెస్ లా స్టేట్ రికార్డ్ అమ్మన్నది. స్టేట్ రికార్డ్ ఉండొచ్చులే సార్, ఎందుకంటే మీరు కంటిన్యూస్ గా అవే చేస్తున్నారు కాబట్టి. మేబీ ఇంకొక 4-5 కేసులు కూడా రెడీగా ఉన్నాయమ్మా. కన్విక్షన్స్ కోసం రెడీగానే ఉన్నాయి, వాదనల స్థాయిలో ఉన్నాయి. సో ఇట్ విల్ కంక్లూడ్ విత్ పాజిటివ్ రిజల్ట్స్ ఆఫ్ ప్రాసిక్యూషన్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.